దేవునికి మహిమ కలుగునుగాక. విసుకక పట్టుదలతో చేయు ప్రార్థన. విసుకక పట్టుదలతో చేయు ప్రార్థన. దేవుడు తను ఏర్పరచుకున్న వారు దీవారాత్రులు తన్ను గూర్చి మొర్రపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా. లూకాసు వార్త 18వ అధ్యాయం 7వ వచనం. డిఎల్ మూడీ అనే దైవజనుణ్ణి కొంతమంది ప్రశ్నించారట, మీ విజయ రహస్యం ఏమిటని. దానికి ఆయన 7 కారణాలున్నాయని చెప్తూ 1 ప్రార్థన, 2 ప్రార్థన, 3 ప్రార్థన అంటూ 7 సార్లు చెప్పాడట. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు ప్రార్థన యొక్క ప్రాధాన్యత ఎట్లాంటిదో. విసుకక పట్టుదలతో ప్రార్థించిన ఆ ప్రార్థన వీరుడు అనేక ఆత్మలను రక్షించగలిగాడు. లూకాసు వార్త 18వ అధ్యాయం 1-7 వచనాలు చూస్తే యేసు ప్రభు వారు చెప్పిన ఉపమానం కనిపిస్తుంది. ఒక న్యాయాధిపతి ఉన్నాడు. అతడు అన్యాయస్తుడు. అతనికి దేవుడంటే భయం లేదు, మనుషులంటే లెక్కలేదు. ఇట్లాంటి వ్యక్తి దగ్గరకు ఒక స్త్రీ నాకు న్యాయం తీర్చమని విసుకక పట్టు విడువక మాటి మాటికి వస్తున్న సందర్భంలో అప్పుడు ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఆమెకి న్యాయం తీర్చాలని నిర్ణయం తీసుకున్నాడట. అన్యాయస్తుడైన వాడే ఆమె విన్నపాన్ని ఆలకింపగా న్యాయవంతుడైనటువంటి దేవుడు నీ కోసం తన చివరి రక్తపు బొట్టును కూడా కార్చిన దేవుడు నీ ప్రార్థన ఆలకింపడా. ప్రార్థించే మనము దేని నిమిత్తం ప్రార్థిస్తున్నామో దానిని పొందుకునేంత వరకు ప్రార్థించాలి. మనము కొద్ది రోజులు ప్రార్థించి విసిగిపోతాం. అయితే ఒక విషయం అర్థం కావాలి, విసుకక పట్టుదలతో మనము దేని నిమిత్తం అయితే ప్రార్థిస్తామో దేవుడు దానిని మన కోసం సిద్ధపరిచే సమయంలో విసిగిపోయి ఇక మన ప్రార్థనకు సమాధానం రాదు అనుకొని ప్రార్థించటం మానేస్తాం. అందుకే అనేక ప్రార్థనలకు ప్రతిఫలాలను పొందలేకపోతున్నాము. అందుకే ఇసిగిపోవద్దు. ఆయన ఆలస్యం చేస్తాడేమో కానీ అలక్ష్యము చేయడు. ఆ ఆలస్యంలో కూడా ఒక మేలు దాగి ఉంది అనే విషయం మర్చిపోవద్దు. ఎప్పుడూ నీకు ఏమి కావాలో నీకంటే ముందుగా ఆయనకే తెలుసు అనే విషయం గుర్తుంచుకో. సిలువలో దొంగకు ఇచ్చిన వాగ్దానం ఇచ్చిన రోజే నెరవేరింది. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం నెరవేరటానికి 25 సంవత్సరాలు పట్టింది. కాలేబుకి ఇచ్చిన వాగ్దానం నెరవేరటానికి 45 సంవత్సరాలు పట్టింది. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. తగిన సమయమందు ఆయన తప్పక అనుగ్రహిస్తాడు. అయితే పొందుకునే వరకు విసుకక పట్టుదలతో ప్రార్థించాలి. ప్రార్థించు, ప్రతిఫలాన్ని అనుభవించు. అట్టి కృప, ధన్యత దేవుడు నీకు నాకు అనుగ్రహించునుగాక. ఆమెన్.